హాయ్ అండి, వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో వింటర్ స్పెషల్ రాగి పిండితో ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఉదయాన్నే ఎటువంటి హడావుడి లేకుండా 10 మినిట్స్లో సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్గానే కాకుండా డిన్నర్లో కూడా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అయితే రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఇప్పుడే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అయితే రెసిపీ ప్రాసెస్లోకి వస్తే ముందుగా 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి. అలాగే 1 కప్పు రాగి పిండికి పావు కప్పు వరకు ఉప్మా రవ్వ అంటాం కదా, సూజీ రవ్వ, దాన్ని ఒక పావు కప్పు వరకు తీసుకోవాలి. ఇలా రాగి పిండితో పాటు కొద్దిగా ఇలా ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఈ ఉప్మా రవ్వను వేసి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా పచ్చివాసన పోయేలాగా ఇలా వేయించుకోవాలి. కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో రాగి పిండిని కూడా వేసి స్టవ్ను అదే విధంగా లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి. రాగి పిండిలోంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎక్కడ మాడకుండా లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేయించుకోవాలి. చూడండి, రాగి పిండి చక్కగా వేగి కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయ్యింది. అలాగే కమ్మటి వాసన కూడా వస్తుంది. దీన్ని కూడా అదే ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్, అలాగే 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మొత్తం ఆయిల్తోనే చేసుకోవచ్చు. నెయ్యి అనేది వేసుకుంటే కొద్దిగా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కాగిన తర్వాత 1 స్పూన్ వరకు తాలింపు గింజలు, 1 గుప్పెడు పల్లీలు, 1 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 ఇంచు వరకు అల్లాన్ని కూడా ఇలా తురుముకొని వేసుకోవాలి. ఈ రెసిపీలో అల్లం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వేసుకోండి. అలాగే ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే క్యారెట్, పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని వేసి కొద్దిగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు ఉప్పు, 1 చిటికెడు పసుపు కూడా వేసి ఫ్రెష్గా ఉండే కరివేపాకుని ఇలా 2 రెమ్మలు వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరగాయలన్నీ చక్కగా ఇలా వేగేలాగా ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ కూరగాయలన్నీ ఇలా వేగిన తర్వాత 1 టమాటాను కూడా సన్నగా ఇలా కట్ చేసుకుని వేసి టమాటా కూడా చక్కగా మెత్తబడేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇందులోనే 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ధనియాలు వేయించుకున్న పొడిని కూడా వేసి మరొక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇందులో 5 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. 1 కప్పు రాగి పిండికి 4 కప్పుల నీళ్లు, అలాగే పావు కప్పు ఉప్మా రవ్వకి 1 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. మొత్తం 5 కప్పుల వరకు నీళ్లు వేసి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి అంతా కలిసేలాగా ఇలా కలిపి ఈ నీళ్ళని ఇలా మరిగించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు మరిగిన తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న రాగి పిండిని కూడా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా రాగి పిండి వేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. చూడండి, జాగ్రత్తగా ఇలా అంతా కలిసేలాగా ఉండలు ఏమైనా ఉంటే స్మాష్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసి అంతా కలిసేలాగా మరొకసారి ఇలా కలిపి చివరగా 1 స్పూన్ నెయ్యిలో ఇలా జీడిపప్పును వేయించుకుని పైనుంచి వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. ఇలా వేడివేడిగా చేసి పెడితే పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఉదయాన్నే హడావిడి లేకుండా సింపుల్గా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.